హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే గురు పౌర్ణమి కాబట్టి నా పూజ చాలా మంచిగా జరిగింది. అలాగే స్వామివారికి నా చేతులతో నేనే మాల కట్టుకొని అలంకరించుకున్నాను. ఇంకా సంతోషంగా ఉంది. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీరు కూడా మంచిగా అందరూ గురు పౌర్ణమి బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. అయితే చాతుర్మాసం కాబట్టి ఇంక స్పెషల్ డ్రెస్ అంటూ ఏమి ఉండవు మాకు. ఎందుకంటే ప్రతిరోజు పండగ ఇక మాకు. ఎందుకంటే స్వామివారిని ఇప్పుడైతే స్వామివారు వచ్చారు కాబట్టి ఇంకొంచెం హ్యాపీగా ఉంది. ఆయన్ని చక్కగా 2 పూటల పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగింది. ఆ ఫోటోల కంట ఎంత నిలువెత్తు విగ్రహంలో పూజ చేసుకుంటే ఆనందమే వేరుగా అనిపిస్తుంది నాకైతే. డైలీ మేము ఇన్ని ఏళ్ళ నుంచి చేస్తున్న పూజ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక డబుల్ త్రిబుల్లా అనిపిస్తుంది. హ్యాపీగా ఉంది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది మాకు. అంటే ఇంకా నాకు చేయాలనిపిస్తుంది. ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది అనమాట. మామూలుగానే నేను చాలా బాగా చేసుకుంటాను. అంటే ప్రతిదీ ఇంట్రెస్ట్గా చేసేదైతే మాత్రం చాలా చక్కగా ఇంట్రెస్ట్గానే చేసుకుంటా, లేకపోతే లేదనమాట. ఇప్పుడు అలా కాదు, రోజు చక్కగా చేసుకోవాలనిపిస్తుంది మిస్ అవ్వకుండా. సో నేనైతే మిస్ అవ్వకుండా చక్కగా నీట్గా చేసుకుంటున్నాను. ఇంకా ఈ చతుర్మాస్యంలో వ్రతాలు కూడా స్టార్ట్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ చేసేసాను 16 సోమవారాల వ్రతం. మీరు ఎవరైనా ఒక వీడియో చూడకపోతే చూడొచ్చు నా ఛానల్లోకి వెళ్ళి. స్వామివారికి ఫస్ట్ వారం చాలా బాగా జరిగింది పూజ. అయితే ఫుల్ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం కుదరలేదు. నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం ఫుల్ వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. నేను శివలింగం ఎలా తయారు చేసుకుంటున్నాను, ఏంటి పూజ ఎలా చేస్తున్నాను అనేది మీకు వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంక ఈ మంచి రోజులు కాబట్టి 4 నెలలు, ఈ 4 నెలలు ఏ వ్రతం చేసినా మంచిది కాబట్టి నేను ప్రతిదీ మ్యాక్సిమం అన్నీ చేసుకుంటాను, ఏది మిస్ అవ్వకుండా. ఇంకా సప్త శనివారం వ్రతం అంటారా, ఇంకా అదైతే ఇంకా కంటిన్యూటే, ఇంకా జీవితాంతం చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కుదరినప్పుడు తప్పించి మిగతా టైంలో సాటర్డేస్ అన్నీ స్వామివారికి సప్త శనివారం వ్రతం చేస్తాను. అదైతే ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ. అలాగే ఇంకా ముందు మంచి వీడియోస్ తీసి పూజ వీడియోస్, లాంగ్ వీడియోసే, అది తక్కువ టైంలోనే పెడతానండి. మిమ్మల్ని బోర్ కొట్టించాను మీకు, ఓకేనా? అయితే మీ అందరికీ ఇంకొకసారి నాకు సబ్స్క్రైబ్ చాలామంది చేశారు 16 సోమవారాల వ్రతం చూసి. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మరొక్కసారి 16 సోమవారాల వ్రతం చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలి. మనం అందరం మంచిగా ఉండాలని భగవంతుని నేను రోజు డైలీ కోరుకుంటాను. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటా అండి. నమస్తే అందరికీ. బాయ్.